బాగుందమ్మా నీ ఐడియా. దాన్ని దోషిగా నిలబెట్టాలంటే ఈ ఒక్క ఐడియా చాలు. నువ్వు చెప్పినట్టు ఇప్పుడే నేను డాక్టర్ కాల్ చేస్తాను. ఏమైంది మామయ్య? లిఫ్ట్ చేయట్లేదమ్మా. హలో డాక్టర్ గారు, నేను బసవరాజుని. నమస్తే బసవరాజు గారు, ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత కాల్ చేశారు. చెప్పండి సార్. మీరున్న పలంగా మా ఇంటికి రావాలి. ఏమన్నా ఎమర్జెన్సీయా సార్? ఎమర్జెన్సీ లాంటిదే. మీరు అర్జెంటుగా బయలుదేరండి. మా ఇంట్లో అందరికీ జనరల్ చెకప్ చేయాలి. అలాగే ఒకరికి ప్రెగ్నెన్సీ టెస్ట్ కూడా చేయాలి. ప్రెగ్నెన్సీ టెస్ట్ కోసం డాక్టర్ని పిలిపిస్తున్నారంటే అనుమానం వచ్చేసింది. సో కీర్తి వదిన డేంజర్లో పడిపోతుంది. నేనే ఏదో ఒకటి చేయాలి. ఏం చేయాలి? సరే, డాక్టర్ వచ్చి కీర్తికి టెస్ట్ చేశాక నీ అనుమానం నిజమని తేలితే గనక తులసికి ఇంట్లో ఇదే ఆఖరి రోజు. నా బంగారు భవిష్యత్తుకి ఇదే మొదటి అడుగు. తులసి, ఇక నీ పని అవుట్. వదిన, మీ నాన్నగారు డాక్టర్ని పిలుస్తున్నారంట. బాబు ఈలే బాబు, నేను వెళ్ళాల్సింది. ఈ ఇల్లా? అవును బాబు. ఇది మా ఇల్లేనండి. ఇది మీ ఇల్లా? వాట్ ఏ కోయిన్సిడెంట్. అంటే మీరు బసవరాజ్ గారు అబ్బాయా? అవునండి. ఆయనే పిలిచారు బాబు నన్ను చెకప్కి. సరే పదండి. ఓకే. ఇప్పుడు ఏం చేయాలి? రండి డాక్టర్. నా బండి మధ్యలో ట్రబుల్ ఇస్తే మీ అబ్బాయి గారు తీసుకొచ్చారండి. వదిన, నేను చూసొస్తాను. ఏవండి, ఒకసారి ఇలా రండి. ఏమి తులసి? ఏ డాక్టర్ని అయితే ఇంటికి తీసుకురాకూడదని మీకు ఫోన్ చేస్తున్నాను. అదే డాక్టర్ని దర్జాగా తీసుకుని వచ్చారు మీరు. నేను జస్ట్ లిఫ్ట్ ఇచ్చానంతే. ఏదో ఒకటి మన కొంప ముంచడానికేగా. ఏమి తులసి, ఎందుకంత కంగారు పడుతున్నావు? ఏమైందా? అలాగే ఒకరికి ప్రెగ్నెన్సీ టెస్ట్ కూడా చేయాలి. ఇప్పుడు ఏం చేద్దాం తులసి? డాక్టర్ గారు, ఇంకా లేట్ ఎందుకో? హెల్త్ చెకప్ స్టార్ట్ చేయండి. రైసేతో ఫస్ట్ నువ్వు చేయించుకో. సరేనన్నా. ఆరోగ్యం మహాభాగ్యం అని చాలా మంచి ఆలోచన చేసావు బసవా. మీరిప్పుడు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయాలని చెప్పారు కదా, ఎవరికి? తనా మీరు ప్రెగ్నెంట్ అని చెప్పింది? అవునండి, తనే ప్రెగ్నెంట్.
బిడ్డ కూడా హెల్దీగా ఉంది. మంచి చేసే వాళ్ళకి మంచి జరగడం అంటే ఇదే అనుకుంటాను. మీకు లిఫ్ట్ ఇచ్చి సాయం చేసినందుకు ఆ దేవుడు నాకు ఇలా బిడ్డనిచ్చి రుణం తీర్చుకుంటున్నాడు. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. వస్తానండి. మంచిది డాక్టర్. తులసి, ఈ కుట్రలో నేను దాన్ని ఇరికిద్దామనుకుంటే అది ప్రెగ్నెంట్ అయ్యి హ, నన్ను ఇరికించేసింది. ఛే! తులసి ప్రెగ్నెంట్ అవ్వడం ఏంటి? నాకు కూడా ఆశ్చర్యంగానే ఉంది.